అలానే ఎంసీఎస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యలను అధ్యయనం చేసిన తర్వాత వీలున్నంత వరకు వాటిని సత్వరం పరిష్కరించడానికి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలని క్యాష్ చేసుకునేదానికి కొంతమంది ఉద్యోగులు అలాగే కొంతమంది టెక్నికల్ పర్సన్స్ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అలాగే బీపీఎస్ వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలని అంటే ఎల్టీపీలని కన్సల్ట్ అవ్వాలి. ఎవరు ఈ ఎల్టీపీలు అంటే లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్. వీళ్ళని అప్రోచ్ అయితే గజానికి ఎంత అని చెప్పి వసూలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ధర ఎంత ఉందో తెలుసుకొని ఆ ధరను బట్టి గజానికి ఇంత అని చెప్పి కమిషన్లు వసూలు చేస్తూ వాళ్ళు దరఖాస్తులని అప్లోడ్ చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళు ఉచితంగా దరఖాస్తులని అప్లోడ్ చేయాలి, బీపీఎస్ కానీ లేదా ఎల్ఆర్ఎస్ కానీ వాళ్ళు ఫ్రీగా చేయట్లా, ఉచితంగా చేయట్లా. 10,000 నుంచి 20,000 వీలుంటే గజానికి ఎంత రేట్ అని చెప్పి ఫిక్స్ చేసేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎల్టీపీలు ఎవరైతే ఈ ఎల్ఆర్ఎస్ అలాగే బీపీఎస్ల కోసం వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది పట్టణ అధికారులకు తెలియజేస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. పూర్తిగా పట్టణాభివృద్ధి శాఖ కింద వస్తుంది. ఇది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ తోటి ఈ ఎల్టీపీలు కొమ్మక్కైపోయి ఈ దరఖాస్తుని అప్లోడ్ చేసేటువంటి విషయంలో వీళ్ళు ఇష్టానుసారం రుసుములను వసూలు చేస్తున్నారు. అసలు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ని ప్రభుత్వమే నియమిస్తుంది, ప్రభుత్వమే ఇస్తుంది లైసెన్స్ వాళ్ళకి. అది ఎవరు పర్యవేక్షిస్తారంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ మొత్తం పర్యవేక్షిస్తుంది. పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఇదంతా జరుగుతుంది. మరి అసలు ఎల్టీపీలకి ఎలా ఎంపిక చేశారు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ని ఎలా ఎంపిక చేశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ఇంతకాలం వీళ్ళ గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ వచ్చింది, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే బీపీఎస్ బిల్డింగ్ పెనలైజెస్ స్కీమ్ పెట్టారు, బిల్డింగ్ పెనలైజ్ సర్టిఫికేట్ పెట్టారు. మరి లేఅవుట్ని రెగ్యులైజ్ చేసుకోవాలన్నా, బిల్డింగ్ పెనలైజేషన్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలన్నా మీరు దరఖాస్తులు చేయాలి. దరఖాస్తులు మీరు పోయి డైరెక్ట్గా చేసుకోవడానికి లేదు, ఎల్టీపీ ద్వారానే మీరు వాటిని అప్లై చేసుకోవాలి. ఎల్టీపీల ద్వారా అప్లై చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి పోతేనేమో వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారు. మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు అడగటం ఏంటి? వాళ్ళకి మినిమం ఎంత ఛార్జ్ అనేది ఉంటుంది సర్వీస్ ఇచ్చినందుకు, అంతే తప్ప గజానికి ఎంత అని చెప్పి వసూలు చేసేటువంటి అధికారం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు ఇష్టానుసారంగా గజానికి ఎంత అని చెప్పి వసూలు చేస్తున్నారు. కారణం ఏంటంటే గతంలో దాదాపు 30,000 వరకు ఈ ఎల్ఆర్ఎస్లు అనేవి ఉండేవి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 62,000 పైగా వచ్చినాయి. సుమారుగా 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎందుకు పెట్టారని అంటే లేఅవుట్ని రెగ్యులరైజ్ చేసుకోకుండా మీరు ఫ్లాట్లు అమ్మలేరు. అది రెగ్యులరైజ్ అయితే కనుక మీరు ఫ్లాట్లు అమ్ముకోవచ్చు. అలాగే బీపీఎస్లో అనేక మంది అనధికారికంగా బిల్డింగ్లు కట్టి ఉన్నారు. అందుకే ఆ బిల్డింగ్కి రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం పీనల్ అమౌంట్ కొంత కట్టాల్సి ఉంటుంది. అది వెసులుబాటు ఇచ్చారు. ఇప్పుడు దానికి దాదాపు 1,00,000 అప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60,000 వచ్చాయని చెప్పి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా, ఇంకా కూడా వస్తున్నాయి. అయితే ఈ స్కీమ్ని అవకాశంగా తీసుకొని డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి లేపారు ఈ ఎల్టీపీలు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్. ఏంటి వీళ్ళ వ్యవహారం అనేది ఒకసారి చూద్దాం డెప్త్గా. దానికి సంబంధించి ఆల్రెడీ అన్ని ఛానల్స్లో వస్తుంది. ఇక్కడ చూడండి, అనుమతులు తీసుకొని లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లలో అదనపు అంతస్తులు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ రెగ్యులైజేషన్ బిల్డింగ్ పెనలైజేషన్ పథకాలు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్కు కాసులు కురిపిస్తున్నాయి. వీరు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ దరఖాస్తులను అప్లోడ్ చేసేందుకు ప్రజల నుంచి భారీగా సేవా రుసుములను వసూలు చేస్తున్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నిర్దిష్టంగా రుసుముల్ని నిర్ణయించిన కారణంగా ఒక్క దరఖాస్తుపై 10,000 నుంచి నిర్ణయించలేదు. ఈ దరఖాస్తుల కోసం నిర్ణయించలేదు రుసుముని. ఈ పట్టణాభివృద్ధి శాఖ నిర్దిష్టంగా రుసుముల్ని నిర్ణయించని కారణంగా ఒక్కో దరఖాస్తుపై 10,000 నుంచి 20,000 వరకు గుంజుతున్నారు. దీన్ని నియంత్రించాల్సిన నగరపాలక సంస్థల కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ బీపీఎస్ దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు గతంలో 5,000 వరకు సేవా రుసుములు వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎల్టీపీలు 10,000 నుంచి 20,000 వరకు పెంచేశారు. సంబంధిత పోర్టల్లో ఎల్టీపీల ద్వారానే దరఖాస్తులు అప్లోడ్ చేయించాలని ప్రకటించినటువంటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వాటి సేవా రుసుములను నిర్ణయించకపోవడమే వసూళ్లకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది మార్చి 30తో గడువు ముగియనున్న బీపీఎస్కు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 28,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 23తో ముగిసే ఎల్ఆర్ఎస్కు 66,000కు పైగా దరఖాస్తులు పోర్టల్లో అప్లోడ్ చేశారు. గడువు ముగిసే నాటికి 2 పథకాల్లో కలిపి మరో 30,000కు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గజం విలువ ఆధారంగా సేవా రుసుములు, స్థలం విలువ ఆధారంగా దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఎల్టీపీలు రుసుములు నిర్ణయిస్తున్నారు. గజం విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో 10,000, ధర ఎక్కువ ఉంటే 20,000 వరకు లాగేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, ఏలూరు తదితర ప్రాంతాల్లో కొందరు భారీగా వసూలు చేస్తున్నారు. నగరాలకు ఆనుకొని ఉన్న లేఅవుట్లలో 25,000 వరకు తీసుకుంటున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ సజావుగా పూర్తవ్వాలంటే కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులను చూసుకోవాలని కొందరు ఎల్టీపీలు దరఖాస్తుల నుంచి అదనంగా మరో 10,000 వరకు వసూలు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఈ తతంగం నడుస్తుంది. ప్రత్యేకించి ప్రథమ, ద్వితీయ శ్రేణి పురపాలక సంఘాల్లో ఎల్టీపీలతో కొందరు పట్టణ ప్రణాళిక అధికారులు కొమ్మక్కు అవుతున్నారు. వార్డు ప్లానర్లది అదే దారి. స్వర్ణ వార్డు కార్యాలయాల్లోనూ ప్లానింగ్ సెక్రటరీలు కొందరు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ దరఖాస్తులను అప్లోడ్ చేయడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజలను ప్రైవేటు ఆఫీసులకు, కంప్యూటర్ సెంటర్లకు వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడ మళ్ళీ వీరే దరఖాస్తులు అప్లోడ్ చేసి సేవా రుసుముల కింద 10,000 వరకు వసూలు చేస్తున్నారు. నంద్యాల పురపాలక సంఘం పరిధిలో కొందరు ప్లానింగ్ సెక్రటరీలపై వచ్చిన ఇలాంటి ఫిర్యాదులపై అధికారులు విచారణ ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నంలో పలువురు వక్ర మార్గం పడుతున్నారు. ఎల్టీపీలు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో ప్లానింగ్ సెక్రటరీల సాయం తీసుకోవాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రజలకు సూచించింది. దీనిలోనూ అక్రమ వసూళ్ల దందాపై ఆ దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో స్వర్ణ వార్డులకి వెళ్తే ఆ స్వర్ణ వార్డుల్లో కూడా ఇదే దందా నడుస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు గ్రామ వార్డు సచివాలయాన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అని చెప్పి మార్చారు. ఈ స్వర్ణ వార్డులకి వెళ్ళి ఎల్ఆర్ఎస్ అలాగే బీపీఎస్ దరఖాస్తులని అప్లోడ్ చేయమంటే ప్రైవేటు సెంటర్స్కి పంపిస్తున్నారు. అక్కడ 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటున్నారు. వాస్తవంగా 5,000 రూపాయలు తీసుకొని చేస్తారు నిర్దేశించింది పట్టణాభివృద్ధి శాఖ. కానీ 10,000 నుంచి 25,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇంత కారణం ఏంటంటే ఎల్ఆర్ఎస్ బీపీఎస్లకి నిర్దిష్టమైనటువంటి రుసుము అనేది ప్రకటించలేదు ప్రభుత్వం. ఆ కారణంగా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు గజాని కిందని. మరి దీన్ని రెక్టిఫై చేయాల్సిన ప్రభుత్వం ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.